ప్రజల దగ్గర నేను ఏమీ ఆశించలేదు, ఒక గాడిదైనా కూడా తీసుకోలేదు. ఎందుకంటే వారు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఆయనకు 80 సంవత్సరాల వయస్సు దాటింది. అరణ్య ప్రయాణంలో అందరితో పాటు ముసలోడైన ఈయన కూడా నడుచుకుంటూ పోతున్నాడు, కానీ ఒక గాడిదనే అడిగి దాని మీద ఎక్కి కూర్చోలే, నడుస్తూనే ఉన్నాడు. బాగా వయసున్న వారితో కూడా ఈ ముసలాయన కూడా నడుచుకుంటూ పోతున్నాడు. అందుకనే దేవునితో అంటున్నాడు, అయ్యా వీరి దగ్గర ఒక గాడిదనైనా నేను ఆశించలేదయ్యా, అంతేకాదు ఎవ్వరికి నేను ఏ హాని చేయలేదు. అయితే ఈ సర్వ సమాజంలో ఉండే ఈ 250 మంది నాకు, మా అన్న అయిన అహరోనుకు విరోధంగా మాట్లాడుతున్నారయ్యా, నాయన మమ్మల్ని కనికరించు దేవుడా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే దేవుని మాట దైవజనుడైన మోషేకు ప్రత్యక్షమై, రేపు ఉదయమే ఆ 250 మందిని ధూపాత్రులను పట్టుకొని నా యొక్క మందసం దగ్గరికి రమ్మని చెప్పు, వాళ్ళందరూ రావాలి అని చెప్పి సర్వ సమాజానికి ప్రకటన చేయమని చెప్తే ప్రకటన చేశాడు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి ధూపాత్రులను పట్టుకొని దేవుని సముఖంలోనికి రావాలి ఉదయకాలమే. అందులో 2 దాతాను అభిరాములు మేము రానే రాం, నువ్వేమని చేసుకో అని మాట్లాడుతూ ఉన్నారు. అడ్డంగా మాట్లాడుతున్నారు, ఎదురు జవాబులు ఇస్తున్నారు. ఈయన దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, ఆయన నోటి నుంచి మాట వస్తే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. అంత దేవుని యొక్క ప్రభావంతో నిండుకున్న ఒక వ్యక్తి, అతని ఎదుట దాతాను అభిరాములు మేము నువ్వు రమ్మంటే రావాలన్నా, మేము రాం, మీ మాటను మేము వినం అని చెప్పి వీళ్ళిద్దరూ కూడబలుక్కున్నట్టుగా ఆయనతో విరోధంగా మాట్లాడుతుంటే చాలా బాధపడిపోయారు. కొన్నిసార్లు కొంతమంది నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు నీకు విరోధంగా మాట్లాడుతుంది, నీ మాట వినరు. అలాగే దైవజనుని మాట వీళ్ళు వినకపోతే దైవజనుడు అంటున్నాడు, అయ్యా నాకు చాలా బాధగా ఉంది నాయన అనగానే దేవుని కోపం దాతాను అభిరాముల మీదకి వచ్చేసింది. అంతేకాకుండా కోరాహు ఓను మీదకి కూడా వచ్చేసింది. ఈ 4 ఫ్యామిలీల మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది. వెంటనే భూమి అలా పగిలిపోయింది, అనగా నోరు తెరుచుకుంది. భూమి నోరు తెరుచుకొని ఆ 4 కుటుంబాలు ఉన్న 4 ఇండ్లు కూడా, ఆ ఇండ్లలో ఉన్నవారంతా పసిపిల్లల దగ్గర నుంచి యవనస్సులు, వృద్ధులు అందరూ, వారి భార్యలు, పిల్లలంతా కూడా ఆ భూమిలోకి లోపలికి వెళ్ళిపోయారు. ప్రాణములతోనే భూమి వారిని మింగివేసింది. వారు ప్రాణములతోనే పాతాళములోకి వెళ్ళిపోయారు.